ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప వలన మరి మీ మధ్యకు వచ్చి ఈ రీతిగా వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ దగ్గరికి రావటానికి దేవుడు మాకు ఎంతో కృపను అనుగ్రహించాడు. అయితే ఈరోజు మనం నేర్చుకునే అంశాన్ని గురించి ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఇక్కడ నేటి క్రీస్తు సంఘములో నాటి యెరూషలేము కుమార్తెలు, నేటి క్రీస్తు సంఘములో నాటి యెరూషలేము కుమార్తెలు ఏంటి? క్రీస్తు సంఘం ఏంటి, యెరూషలేము కుమార్తెలు ఏంటి? కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది మనకి. ఒకసారి ఆలోచించండి. కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఈ బొమ్మ చూపిస్తే మనకి చాలా వరకు అర్థమవుద్ది. ఈ బొమ్మ చూపిస్తే చాలా వరకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుని సెలవు మోసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యెరూషలేము కుమార్తెలు చాలా మంది ఆయన వెంబడి వెళ్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? గుండెలు కొట్టుకుంటూ రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారు. నాటి యెరూషలేము కుమార్తెలు. ఆ యెరూషలేము కుమార్తెలతో యేసుక్రీస్తు ఆ కాలంలో, అంటే ఆయన శ్రమ పొందుతున్న కాలంలో వాళ్ళతో ఏమంటున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు అంటాడు. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? మీ నిమిత్తము, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు శ్రమ పొందుతున్నటువంటి ఆ కాలంలోనే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నా కోసం ఏడవద్దు అంటాడు. ఎందుకు నా కోసం ఏడవద్దు అన్నాడు? ఎందుకు ఏడవద్దు అన్నాడంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, నన్ను ఎవరు ఈ లోకానికి పంపించారు, నేను ఎవరి పనులు చేస్తున్నాను, ఎవరి మాటలు చెప్తా ఉన్నాను. అయితే నా పరిస్థితి ఏమవుద్ది అంటే, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? పరిచారము చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తను అప్పగించుకుంటానికి వచ్చానని చెప్పాడు. అంత మాత్రమే కాక అనేక పర్యాయాలు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, యెరూషలేము వెళ్తున్నాను, శాస్త్రులు పెద్దలు ఉన్నారు, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, సిలువేస్తారు, అయినా నేను 3వ దినాన తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి దగ్గరికి వెళ్ళి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను మళ్ళీ వస్తాను, మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్తాను అని చెప్పుకుంటూ వచ్చి, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం అంటాడు. ఏంటి ప్రయోజనం అంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఆ దినాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, లేఖనాల నెరవేర్పుగా వచ్చిన వాడని నేనే అనేది. లేఖనాలు నెరవేర్పుగా వచ్చాడు. లేఖనాలన్నీ కూడా క్రీస్తు పునరుద్ధాన దినాన్ని గురించి, మరి వాగ్దానాలు కానీ లేఖనాలు కానీ క్రీస్తు పునరుద్ధానాన్ని గురించే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే యేసుక్రీస్తుని వీళ్ళు శ్రమ పెడుతున్నారు, మరి సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, అయినా కూడా యేసుక్రీస్తు సమాధిని తిరిగి లెగుస్తాడు, మరణము నిరర్ధకము చేస్తాడు, జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తీసుకొస్తాడు. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తీసుకొస్తాడు. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ అనేది మనకు వస్తుంది. ఏంటి జీవంతో కూడిన నిరీక్షణ అంటే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యం మనకి కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున ఆయన మరలా జన్మింపజేశాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే పాపులను వెతికి రక్షిస్తానికి, పాపాన్ని తీసివేస్తానికి, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి. ఆయన ఎందుకు అంటే, మన కోసం ఆయన ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడాలి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేపబడాలి. కానీ ప్రియులారా, మరి ఆ కాలంలో ఆయన జీవించిన కాలంలో బోధించిన బోధ విన్నటువంటి అనేక మంది గురించి మనం పరిశీలన చేస్తే, నేను చనిపోతున్నాను, తిరిగి లెగుస్తాను, నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, మళ్ళీ తిరిగి
సమాధిని గెలుస్తాను, తిరిగి లెగుస్తాను, మరణాన్ని నిరతకం చేస్తాను అని చెప్పిన బోధనల్ని వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. యెరూషలేము కుమార్తెలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు ప్రియులారా ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఏం చేస్తున్నారు? అర్థం చేసుకోకుండా ఆయన కోసం రొమ్ములు కొట్టుకుంటున్నారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ఆయన వెంట వెళ్తున్నారు. ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే చెప్పాడు, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడన్నాడో అలాగే నేను కూడా మనిషి కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడే ఉన్నాడని. కాబట్టి ప్రియులరా మరి అలాంటి యేసుక్రీస్తు అంత బోధ చేసిన యేసుక్రీస్తు బోధలే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కాలేదు. యేసుక్రీస్తుని వీళ్ళు శ్రమ పెడుతున్నారంటే ఈయనకి ఏమీ చేతకాక, లేకపోతే ఈయనకి ఎవరు సహాయం లేక, ఆయన్ని హింసిస్తున్నారు, ఆయన్ని శిక్షిస్తున్నారు, మరి ఆయన బలహీనుడైపోవటం వలన ఆయన్ని శిక్షిస్తున్నారు అనేసి వీళ్ళు ఆయన వెంట వెళ్తా వీళ్ళు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, రొమ్ములు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఆ దినాల్లో జరిగింది. అది యెరూషలేము కుమార్తెలు, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాలంలో యెరూషలేము కుమార్తెలు. మరి నేటి సంఘములో, క్రీస్తు సంఘములో, ఇక్కడ క్రీస్తు సంఘము అనగానే ఒక డినామినేషన్కి సంబంధించిన సంఘాన్ని గురించి నేను చెప్పట్లా. అది నోట్ దిస్ పాయింట్. క్రీస్తు సంఘం అంటే మాది క్రీస్తు సంఘం కదా, మాది సంఘం గురించి చెప్తా ఉన్నాడు అని చెప్పేది. క్రీస్తు సంఘం అనేది డినామినేషన్కి సంబంధించిన సంఘాన్ని కాదు, క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘము, యేసు క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నటువంటి సంఘము, దాని గురించి సంఘముగా, సార్వత్రిక సంఘముగా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా నేటి కాలంలో మేము క్రైస్తవులము యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నాం, మేము సంఘములో చేర్చబడ్డాము, మేము పరిశుద్ధులము, మేము పవిత్రం అయిపోయాము, మా పరిస్థితి పరలోకంలో ఉంది, మేము తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నేటి క్రీస్తు సంఘంలో, అలాంటి వారిలో నేటి క్రీస్తు సంఘంలో నాటి యెరూషలేము కుమార్తెలు, అంటే ఆ రోజు యెరూషలేము కుమార్తెలు ఏం చేశారు? యెరూషలేము కుమార్తెలు అనేది రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరి కోసం? యేసు క్రీస్తుని గురించి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ రోజు వాళ్ళు క్రీస్తుని శ్రమ పెడుతున్నారు కనుక ఆ శ్రమలను డైరెక్ట్గా చూసి ఆ ఆయన పొందుతున్న శ్రమలను వీరు సహించలేక, అంటే వీళ్ళు బాధను తట్టుకోలేక ఆ బాధ దాన్ని బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి క్రీస్తు సంఘంలో నాటి యెరూషలేము కుమార్తెల వలె ఏడ్చేటటువంటి అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని గురించి ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి నేటి కాలంలో మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే అనేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఆయన్ని సెలవు వేసిన పరిస్థితుల్లో 40 దినాలు ఉపవాసాలు ఉంటూ, మరి లెంట్ డేస్ అనేసి పాటిస్తూ ఎంతో దుఃఖిస్తూ, విచారిస్తూ, చింతిస్తూ, రొమ్ములు కొట్టుకుంటూ మరి సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలను పెట్టేసి మరి ఎన్నో రకాలుగా మరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ప్రియులారా మరి నాటి యెరూషలేము కుమార్తెలు మరి క్రీస్తుని గురించి మరి వాళ్ళు చింతించటం కానీ, వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటాం కానీ, ఏడుస్తూ కానీ ఆ కాలంలో వాళ్ళకే అంతకు మునుపు బోధ చేసినా కూడా వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు కనుక ఆ చూసే దాన్ని బట్టి వాళ్ళు చింతించారని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడున్న కాలంలో క్రీస్తు సంఘంలో, అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘం, డినామినేషన్ గురించి కాదు నేను చెప్పేది. డినామినేషన్ వాళ్ళు దాని గురించి మీరు ఆలోచించొద్దు. ప్రస్తుత కాలంలో సార్వత్రిక క్రీస్తు సంఘము, ఈ క్రీస్తు సంఘాన్ని గురించి చెప్తా ఉన్నా. క్రీస్తుని శిరస్సుగా బోర్డు పెట్టుకున్న క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. క్రీస్తు బోధన అనుసరిస్తున్నాం అని చెప్పేటటువంటి వారి గురించి చెప్తున్నా. అయితే ఈ క్రీస్తు సంఘంలో నేటి కాలంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అనేక మంది మరి ఒక పని పెట్టుకున్నారు. పని పెట్టుకుని ఏంటంటే యేసు క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం,
యేసుక్రీస్తు పడిన బాధల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోసం విచారిస్తూ దుఃఖిస్తూ మరి వాళ్ళు రొమ్ములు కొట్టుకుని ఎన్నో రకాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి మన అందరికీ చాలా స్పష్టంగా మనకి క్రీస్తు సంఘాల్లో ఈ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇది జరుగుతున్నది వాస్తవము. ఈ జరుగుతున్నది మరి వాస్తవంగా చేస్తా ఉన్నారు. ఇది అవసరమా? ఇలా జరిగించాలా? అసలు ఈరోజు క్రీస్తు సంఘానికి ఉన్న బాధ్యత ఏంటి? అసలు యేసు క్రీస్తును గురించి ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఈరోజు క్రీస్తుని గురించి దుఃఖించవలసిన, విచారించవలసిన, బాధపడవలసిన అవసరం మనకి ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఏం చేస్తున్నాం మనం? ఏంటి మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? యెరూషలేము కుమార్తెలే ఆ రోజు ఏడ్చారు. మరి ఆ యెరూషలేము కుమార్తెలే నేటి క్రీస్తు సంఘంలో ఉన్నారు. అంటే ఆ ఏడుపై ఇక్కడికి ఏడుపు వచ్చేసింది. వీళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి నేటి క్రీస్తు సంఘంలో నాటి యెరూషలేము కుమార్తెలు, నేటి క్రీస్తు సంఘంలో నాటి యెరూషలేము కుమార్తెలు, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనము ఎవరి నిమిత్తము ఏడవాలి? ఎవరి కోసం ఏడవాలి? ఆ రోజు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఎవరి కోసం ఏడవమన్నాడు? నా కోసం ఏడవమన్నాడా? ఆ రోజే శ్రమ పడుతున్న ఆ రోజే నా కోసం ఏడవమన్నాడా? అంటే నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు లేఖన ప్రకారము శ్రమ పొంది, సిలువ వేయబడి, మృతి పొంది, సమాధి చేయబడి, లేఖన ప్రకారం 3వ దినాన లేపబడి నేటికి ఇంచుమించు 2 సంవత్సరాలైంది. ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చాడు, శ్రమ పొందాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మృతుల్లోండి లేచాడు, మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవన అక్షేత్రను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడు. మనకి ఒక గొప్ప నిరీక్షణ, మన విశ్వాసము ద్వారా కలుగు నిరీక్షణకి ఆధారము కూడా యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా మనకి వచ్చేసింది. ఆ రోజు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు విశ్వాసించాడు, విశ్వాసానికి సంబంధించినటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ నిరీక్షణకు ఆధారం అప్పుడు లేదు. నిరీక్షణకు అబ్రాహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దాన సంబంధమైన విశ్వాసానికి కలిగిన నిరీక్షణ అనేది ఎప్పుడు వెల్లడైందంటే క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేవటం ద్వారా నిరీక్షణ అనేది వెల్లడైంది. కాబట్టి ప్రియులరా, ఒకసారి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితి ఏంటి? మనం యేసుక్రీస్తుని గురించి ఏడవాలా, దుఃఖించాలా, విచారించాలా, సంతోషించాలా, లేకపోతే మనం ఏం చేయాలి? సాతాను మన ఎన్నో రకాలుగా మరి మోసము చేస్తూ ఉన్నాడు. మోసము చేసి మీరే భక్తులు, మీరే విశ్వాసులు, లేకపోతే మీకు తప్ప ఇంకెవరికి పరలోకం లేదు అనేసి మనల్ని భ్రమపరుస్తూ, మనల్ని దేవుని చిత్తాన్ని మనలో జరిగించుకోకుండా మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేసేటటువంటి పరిస్థితి మరి నేటి క్రైస్తవ సమాజంలో మరి అనేక మంది ద్వారా జరిగించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడిపాశాన్ని కూర్చున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనకున్న మహిమ ఏంటి? ఎలాంటి మహిమలో ఉన్నాడు? ఎలాంటి మహిమలో ఇప్పుడు శ్రమ పొందుతున్నాడు. ఆ రోజు శ్రమ పొందుతున్న పరిస్థితుల్లోనే వాళ్ళతో అంటున్నాడు, నా కోసం ఏడవబాకండి, మీకోసం, మీ పిల్లలకి. నువ్వు మారు మనసు లేదు. ఈరోజు సంఘాల్లో కూడా మారు మనసు లేని జీవితాలు, రక్షణ లేని జీవితాలు, పైకి డాబుగా జీవిస్తున్నటువంటి జీవితాలు, పేరుకు మాత్రం క్రైస్తవులు జీవిస్తున్నా పేరు మాత్రం ఉంది, కానీ మృతులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి తల్లిదండ్రులే క్రమ శిక్షణలో జీవించినటువంటి పరిస్థితి, క్రైస్తవ క్రమశిక్షణలో జీవించిన పరిస్థితుల్లో పిల్లలు అంతకంటే చెడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఎవరి కోసం ఏడవాలి? ఈరోజు మన కోసం ఏడవాలి. నా బతుకు మారట్లేదు, నా జీవితం మారట్లేదని మన కోసం ఏడవాలి, మన భార్యల కోసం ఏడవాలి, మన భర్తల కోసం ఏడవాలి, మన బంధువుల కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి. వాళ్ళు ప్రభువులో నడిపించాలి. ప్రభు శిక్షణలోను, భయంలోను, మరి బోధలోను వాళ్ళు జీవించాలి.
రక్షణ పొందాలి, నిత్య జీవానికి వారసులు కావాలి అనేసి మనము మన పిల్లల కోసం మనం మొర్ర పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండగా మనకి జీవమైనటువంటి ఆయన కోసం యేసుక్రీస్తు ఏమున్నాడు, యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన అంటున్న మాట 1:18 ప్రకటనలో, నేను మొదటి వాడను కడపడు వాడను మృతుడనేతని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనే అన్నాను, మరణం ఎక్కువ పాతాళం ఎక్కువ తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి తాళపు చెవులు. ఏమన్నాడు, మృతుడేనైతని కానీ ఇదిగో నేను యుగయుగములు సజీవుడు ఆయన సజీవుడు గురించి నిన్ను ఏడిపింప చేస్తా ఉన్నాడు సైతానుగాడు. నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు రోధిస్తున్నావా, నువ్వు విచారిస్తున్నావా, నువ్వు దుఃఖిస్తున్నావా, ఆయన గురించి నేను సజీవుణ్ణి. ఎవరి కోసం ఏడుస్తున్నాను, దేనికోసం ఏడుతున్నా ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తానుసారంగా నీ జీవితం ఉందా, నీ ప్రవర్తన ఉందా, నీ ఆలోచన ఉందా ఒకసారి ఆలోచించండి. ఏమి లేకుండా ప్రభు అని చెప్తే నీకు పరలోకం ఇస్తాడా? ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన చిత్తం ఏదో మరి గ్రహించావా, ఇప్పటికైనా గ్రహించావా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మరి చెప్తున్న మాటను మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు శ్రమ పొందుతున్న ఆ కాలంలోనే నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అంటాడు. నా నిమిత్తం ఏడవద్దు. ఎందుకంటే ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఎందుకంటే నేను వచ్చిందే నేను మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటారు. పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనంగా తను అప్పగించుకుంటానికి వచ్చాను. నేను సెలవు వేయబట్టడానికి వచ్చాను. కానీ నేను చనిపోయినట్టే ఉన్నాను, తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి నా కోసం ఎందుకు ఏడుస్తారు మీరు, నా కోసం ఏడవద్దు అంటాడు. నేటి దినాల్లో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన క్రైస్తవులని పిలువబడుతున్న వారితో దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొన్నట్లు చేస్తున్నాడు. చూడండి, యుగ సంబంధమైన దేవత ఎక్కడికి దిగిపోయాడు, మన దగ్గరికి వచ్చేసాడు. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడు మీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు, దేవుని చిత్తానికి భిన్నంగా వ్యతిరేకంగా మన ఆలోచనలు మన క్రియలను జరిగింపజేసి మనం దేవుల్లో ఉన్నాము అనేసి భ్రమమన్న కల్పించి చివరాఖరికి దేవునికి పనికిరాని భ్రష్టులుగా మన తీర్చిదిద్దటమే సాతాను యొక్క తంత్రం. ఒకసారి ఆలోచి, మేమేదో గొప్ప పని చేస్తున్నాం, మేము ఏడుస్తున్నాం, మేము లెంటల్ డేస్ పాటిస్తున్నాం, మేము యేసుక్రీస్తు శ్రమల దినాలు పాటిస్తున్నాం అని చెప్పుకుంటున్న వారులారా, భ్రష్టులుగా చేయాలని సాతాను మిమ్మల్ని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికోసమే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం మీ దగ్గరికి తీసుకొచ్చాడేమో. మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో ఒకటి ఏంటంటే, నేటి దినాల్లో క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ ఏడవటం మన విషయంలో దేవుని చిత్తమేనా, ఇది దేవుని చిత్తమేనా మనం చేస్తుంది, మన బోధకులు మనకి నేర్పించింది, మన బోధకులు మనకి చేపిస్తుంది, ఇది దేవుని చిత్తమేనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఒకసారి ఆలోచన, ఏ సంఘంలో అయితే లెంట్ డేస్ పాటిస్తూ క్రీస్తు శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ విచారిస్తూ అయ్యో అని మొర్రెత్తున్నారే ఆయన కోసం, వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడా? యేసుక్రీస్తు మీరు ఏడవలసినటువంటి స్థితిలో ఉన్నాడా? మీరు ఏడ్చే స్థితిలో ఉన్నాడా? యెరూషలేము కుమార్తెలు అంటే ఆయన శ్రమ పొందుతూ డైరెక్ట్గా చూశారు, ఆయన వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు యేసుక్రీస్తు అలాంటి పరిస్థితుల్లో నా కోసం ఏడవద్దు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మృతుల్లోండి తిరిగి లేచి కూడా 2000 సంవత్సరాలు పైచిలుకు అయిపోయింది. అయినా కూడా ఈ రోజు కూడా సాతాను మనల్ని వదిలిపెట్టట్లేదు. ఏడవండి. ఎందుకంటే నరకంలో కూడా ఏడవాలి మీరు. అక్కడ కూడా మొర్రెత్తాలి. ఇక్కడ మొర్రెత్తండి, అక్కడ మొర్రెత్తండి. ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఆఖరి దాకానండి వాక్యాన్ని, ఆఖరి దాకైనా మన జీవితాలు మార్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. ప్రియులారా, ఇప్పుడు మనము యేసు నిమిత్తం ఏడవాలా?
లేక యేసు ఈ లోకమునకు సిద్ధపరిచినటువంటి రక్షణను మనం పొందుకొని దానిలో కొనసాగిస్తూ అనేకుల్ని ఈ రక్షణ మార్గంలో నడిపించడానికి మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయాలా? యేసుక్రీస్తు మనకి రక్షణ సిద్ధపరిచేశాడు. ఆ రక్షణను మనం పొందుకోవాలి. యేసు దేవుని కుమారుడనే, యేసు తండ్రి దేవుడు పంపించాడనే, యేసుక్రీస్తు దేవుని కుమారుడనే, యేసుక్రీస్తు చెలుగులో రక్తం కాచాడనే, క్రీస్తు రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడేనే, ఆయన శ్రమ పొంది సిలువ వేయబడి మరి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం తిరిగి 3వ దినాలు లేచాడని, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడని, ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకువెళ్ళటానికి మరి త్వరగా రాబోతున్నాడు అని ఎదురు చూడవలసినటువంటి మనము ఏడుస్తూ కూర్చుంటున్నావా? ఒకసారి ఆలోచన. ఆయన కోసం ఏడుతున్నావు, అయ్యో అంటాడు. ఇప్పుడు అయ్యో అనేలాగా ఉన్నాడు ఆయన. ఎంత మహిమలో ఉన్నాడు. అంత మహిమలో ఉన్న ఆయన కోసం ఇప్పుడు ఏడుస్తున్నట్టే ఆయన ఏమనుకున్నాడు? అమాయకుల్ని చేసి సాతారగాడి వీళ్ళని పిచ్చోళ్ళు ఏం చేస్తున్నాడు? వీళ్ళు పరలోకంకి వచ్చే పొజిషన్లో లేరు అనేసి ఆయన అక్కడ విచారిస్తున్నాడు. అందుకనే దేవుడు మిమ్ముని గురించి చింతిస్తున్నాడు అంటే మిమ్ముని గురించి. ఎందుకంటే సాతాను ఎవరిని మింగుతున్నాను వెతుకుతూ మీ దగ్గరికి వచ్చేసాడు. ఇదిగో పిచ్చి పనులు మనతో చేపిస్తా ఉన్నాడు. ఇది చేయమని బైబిల్లో పరిస్థితుల్లో మనం చూస్తే ఎవరు చెప్పలేదు, ఎవరు చేయలేదు. ఇంకా మనం చూద్దాం ప్రియులారా ఒకసారి. నేటి కాలంలో క్రైస్తవులను పిల్లబడుతున్న వారిలో కొందరు ఎవరి కోసం ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు? యేసు కొరకు ఏడుస్తున్నారు. ఎందుకంటే యేసు కొరకే ఏడుస్తున్నారు. తేడా జరిగిపోయింది ఇక్కడ. యేసు కోసం ఏడవమని మనకి ఎక్కడైనా లేఖనాల్లో మనకు ఆజ్ఞలు ఉన్నాయా? ఆయన కోసం ఏడవమని. ఆయన జీవించిన కాలంలోనే ఆయన కోసం, ఆయన శ్రమ పొందుతున్న పరిస్థితుల్లో ఆయన కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడవద్దని చెప్తే ఇప్పుడు మనతో ఎవరి కోసం ఏడ్చేలాగా చేపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకుని మనలను ఏడవమని, దుఃఖించమని, విచారించమని, రోదన చేయమని మనకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. మనకు అలా చెప్పమని మరి ఎవడు చెప్పుంటాడు? సైతాన్ గాడు. ఎవడు చెప్పుంటాడు చెప్పండి? అవును, ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే దేవుడు చెప్పలేదు, యేసు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, చేయలేదు కూడా. అపోస్తులు కూడా యేసు కోసం ఏడవలేదు. నోట్ దిస్ పాయింట్. మరి ఎవరు నేర్పించారు మనకు ఈ పద్ధతిని? అంటే సాతానుగా నేర్పిస్తున్నాడు. వాడు పెద్ద సాతానుగాడైతే మనం చిన్న సాతానుగాలే అయిపోయాం. దేవునికి వ్యతిరేకమైన పని చేసే వాళ్ళందరూ కూడా సైతానుగాళ్ళే. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను ఎరుసలేము వెళ్తున్నాను, శాస్త్రులు పేదల చేత నేను హింసించబడతాను, సిలువ వేస్తారు, తిరిగి 3వ దినాన్ని లెగుస్తానంటే, అయ్యా పేతురు గారు ఏం చేస్తున్నాడంటే ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. ఆయన చేయి పట్టుకుని ప్రభువా ఇది నీకు దూరమవునుగాక అంటాడు. యేసుక్రీస్తేమో తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. తండ్రి క్రియలు జరిగించి, తండ్రి మాటలు చెప్పి, ఇదిగో తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని ఫైనల్గా జరిగిపోతుంది నా జీవితంలో అని చెప్తుంటే, నేను సెలవేయబడతా, తిరిగి 3వ దినాలను లెగుతా అంటే నువ్వు సెలవేయబడకూడదు, నువ్వు లేకూడదు, ఇది నీకు దూరం అవునుగాక అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఎంతో ప్రేమ ఉంది పాపం. నువ్వు శ్రమ పడకూడదు, నువ్వు సెలవేయబడకూడదు అనేసి చాలా ప్రేమ ఉంది. అలాంటి ప్రేమ కలిగి ఉన్నట్లుగానే మన భ్రమపరిచేటటువంటి పరిస్థితి. మరి పేతురుని ఏమన్నాడు? అబ్బా బేష్ పేతురు గారు నా కోసం ఎంత ఆలోచిస్తున్నారు, నా కోసం నా శ్రేయోభిలాషులు అందరికంటే నువ్వు గొప్పోడు అన్నాడా? సైతానా, నా వెనక్కి పో, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు. తండ్రి చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చకూడదు యేసు అంటున్నాడు సైతానుగాడు పేతురు ద్వారా. అందుకనే పేతురు అన్నాడు, సైతానా వెనక్కి పో అంటాడు. ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారు ఎవరు అంటే సైతానులు. దేవుని చిత్తం ఏంటో పరీక్ష చేసుకోవాలి. దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు, అపోస్తులు చేయలేదు, చెప్పలేదు. మరెవరు చెప్పారు? సైతానే చెప్పాడు. వాడే చేపిస్తున్నాడు.
సైతాన్ డైరెక్ట్గా సంఘాల్లో దిగిపోయాడు. సంఘాల్లో దిగిపోయి వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని పరిచారకులు క్రీస్తు పరిచారకుల వేషం ధరించుకున్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ధరించుకుని మన దగ్గర దిగి వచ్చేసాడు. వచ్చేసి మనల్ని కూడా నువ్వు భక్తి కలిగి ఉండు, నువ్వు ఎంతో భక్తిగా జీవించు, కానీ నీ భక్తి దైవ చిత్తానుసారంగా ఉండకూడదు. ఇశ్రాయేలీయులు ఈ విషయంలో మనం చూస్తే వాళ్ళు దేవుని యందు ఆసక్తి ఉందట. కానీ వారి ఆసక్తి అలాంటి ఆసక్తి అంటే జ్ఞానానుసారంగా లేదు. వారు దేవుని ఆజ్ఞను కాకుండా, దేవుని చిత్తాన్ని కాకుండా, ఆజ్ఞను కాకుండా తమ క్రియలు, వాళ్ళ సొంత క్రియలు, వాళ్ళు భ్రష్టులు అయిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారు ఒకసారి ఆలోచింది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ చెప్తుంది అనేసి చెప్పడానికి మేము వచ్చాం. కేవలం బొమ్మ మార్చేసుకున్న వాళ్ళం కాదు మేము. బ్రతుకు మార్చాలి, మనసు మారాలి, జీవితం మారాలి. బొమ్మలు మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకుముందు వేరే బొమ్మ ఉంటే బొమ్మ తిప్పేసి ఇంకొక బొమ్మ, అంతకుముందు ఉన్న బొమ్మను తిప్పి ఏసు బొమ్మ పెడతారు, అంతకుముందు ఉన్న బొమ్మను తిప్పి మరీ బొమ్మ పెడతారు. బొమ్మలు మార్చుకుంటే మీ జీవితాలు మారవు, మీ మనస్సు మారాలి. మనస్సు మారి నూతన మూటం వల్ల రూపాంతరం చెందాలి. ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూటం వల్ల రూపాంతరం చెందవలసినటువంటి పరిస్థితి. మార్పు చెందాలి. బైబిల్ చెప్పండి, దేవుడు చెప్పండి, యేసు చెప్పండి, అపోస్తులు చెప్పండి, అపోస్తులు చేయండి. నీతో చేపించేవాడే సైతాను గాడు. మనం కూడా సైతాను అయిపోతామా? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, లేఖనాలు మనం చూద్దాం. లోకాసు వార్తలో 23వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు. గొప్ప జన సమూహము ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఆయన శ్రమ పొందుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో గొప్ప జన సమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతూ చాలా మంది స్త్రీలు ఆయన్ను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మీ నిమిత్తం మనం సంఘానికి వెళ్ళి మన బతుకు మారట్లేదు అయ్యా, నా బతుకు మారట్లేదని నీ కోసం ఏడవాలి. అయ్యా నా పిల్లల బతుకు మారట్లేదని మీ పిల్లల కోసం ఏడవాలి. సంఘానికి వెళ్ళి యేసు కోసం ఏడుస్తున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద దేశాలు పట్టుకెళ్ళిపోయి పక్కన పెట్టేసుకుని పిండుకుంటున్నారు, ఏడుచుకుంటా పక్కన ఖర్చు పెట్టేసి పిండుకుంటా ఏడుస్తున్నారు. పెద్ద పని చేసేస్తున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. లెంట్ డేస్ అంట, లెంట్ డేస్. ఏంటి లెంట్ డేస్? ఒకసారి ఆలోచన. ఆయన కోసం దుఃఖిస్తారా? ఆయన కోసం విచారిస్తారా? యేసుక్రీస్తు శ్రమల దినాలు ఆయన ఇప్పుడు శ్రమ పొందుతున్నాడా? లేదు కదా. ఒకసారి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసు వారి వైపు తీర్చి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటాడు. అలాంటి వారితో యేసు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. పోండి ఇక్కడి నుంచి, గెట్ అవుట్ అంటున్నాడు. క్రమ జీవితం లేదు, పోండి ఇక్కడి నుంచి అంటున్నాడు. అలాంటి బతుకు, అలాంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడితే మనం ఏమవుతాం ఒకసారి ఆలోచించండి. గౌక్కను మనం చనిపోయిన తర్వాత ఈ పిలుపు, ఈ పలుకు మనం విన్నప్పుడు మనం ఏమవుతాం? అక్రమము చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, పోండి ఇక్కడి నుంచి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. పోండి ఇక్కడి నుంచి అనే పిలుపు. ఎందుకంటే క్రమం కాదు, దేవుని చిత్తం కాదు, లేఖనానుసారం కాదు. అక్కడ ఏదో చేసాం పండగలు, ఇక్కడ ఏదో పండగలు చేయాలి, మనకన్నీ సప్పుళ్లే కావాలి. కాబట్టి ప్రియులారు ఒకసారి ఆలోచింది. మన జీవితం మార్చుకోవాలి మన జీవితాలు, మన పద్ధతులు మార్చుకోవాలి. మా సంఘంలో ఇలా చేయకపోతే జనాలు రాకపోతే నువ్వు ఒక్కడివే కూర్చో, నువ్వు ఒక్కడివే వెళ్ళి పరలోకం. వాళ్ళ కోసం ఆలోచించు, వాళ్ళ కోసం, నీ కడుపు కోసం, డబ్బుల కోసం. వాళ్ళు లేకపోతే నాకు డబ్బులు ఉండవు అనేసి ఏం చేస్తున్నావు? పక్కోడు ఏం చేస్తే నువ్వు కూడా అదే చేస్తున్నావు. నిజం ఇది సరేనా? ఇది పద్ధతేనా? ఒకసారి ఆలోచించండి. ఎన్నడూ ఎరగననే పిలుపు ఎదుర్కోవలసినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులరా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21-23 వచనాల్లో కూడా ఇదే మాటలు అక్కడ రాయబడినటువంటి పరిస్థితి మనం
చూస్తా ఉన్నాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామము అనేకమైన అద్భుతములు చేయలేదా అనే పరిస్థితి. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడు ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, నా యొద్ద నుండి పొండి అనేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. యేసు కోసం నువ్వు ఎప్పుడు ఏడవాలి? ఒక వ్యక్తి కోసం ఎప్పుడు బాధపడాలి? ఒక వ్యక్తి కోసం ఎప్పుడు చింతించాలి? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి ఉండి, ఆ వ్యక్తి ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాడు. అయినా కూడా తినటానికి కూడా సరైన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో అందరి దగ్గర తలక మెతుకు అంత ఇంత అడుక్కుని తిని మరి అలాంటి జీవనం గడుపుతున్నాడు. అలాంటి జీవనం గడిపేటటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజులకి అతను మరి పట్నం వెళ్ళాడు. పట్నం అంటే సిటీ వెళ్ళేసి చిన్నగా ఒక వ్యక్తి వచ్చేసి నువ్వు ఇట్లా కాదు నీకు అనేసి చిన్న బిజినెస్ నేర్పించాడు. ఆ బిజినెస్ చిన్నదల్లా పెద్దదైంది. ఆ తర్వాత ఆ వ్యక్తి వ్యాపారంలో షేర్ ఇచ్చాడు. ఆ తర్వాత మరి అతను కూడా పెద్ద వ్యాపారం పెట్టేసి అనేక మందికి మరి ఆయన ఒకప్పుడు అనేక మంది సహాయాన్ని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు ఆయన అనేక మందికి సహాయం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆ వ్యక్తి మళ్ళీ తను ఎక్కడి నుంచి అయితే ఏ ఊరు నుంచి అయితే వచ్చాడో ఆ ఊరు వెళ్తే అంతకు మునుపు అతని గురించి అందరూ విచారించేవాళ్ళు. ఈయన ఎలా బతుకుతాడు, ఏంటి, తినడానికి తిండి లేదు, కప్పుకుంటానికి బట్టలేదు, ఎంతో బాధపడుతున్నాడు ఈయన అనేసి చాలా మంది ఆయన కోసం చింతించి విచారించి దుఃఖించిన వాళ్ళు ఈయన కారు వేసుకుని వెళ్ళిపోయి సూటు గీటు కట్టుకుని వెళ్ళిపోయి అక్కడ దిగేసి పాత మిత్రులు లేకపోతే వాళ్ళు ఈయనకి సహాయం చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేసారంట. ఈయన దగ్గరికి వచ్చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏడుతున్నారంట. ఈయన కారు వేసుకొచ్చాడు, సూటు బూటు అన్నీ వేసుకొస్తే ఆయన దగ్గరకు వచ్చి ఏడుతున్నారంట. ఆయన ఎదురు నుంచి ఎందుకు ఏడుతున్నారో నా కోసం అంటే, అయ్యా నువ్వు ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది లేదు, కట్టుకుంటానికి బట్టలు ఉండేది లేదు, నేను ఇప్పుడు కోటీశ్వరుని అయ్యాను, అనేక మందికి నేనే సహాయం చేస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నా గురించి ఆలోచించారు, దుఃఖించారు, కానీ ఇప్పుడు నా కోసం ఎందుకో ఏడుస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, నిజమేనా అది? ఏడవల లేకపోతే ఆయన దగ్గర మాకేదైనా ఇస్తావా అనేసి ఆయన దగ్గర మనం ఏదైనా మనం ఆశించాలా? చూడండి, మనకే ఇచ్చేలాగుంటే మనం ఆయన కోసం ఏడుస్తున్నాం. ఏంటంటే ఒకప్పుడు అలా చేసావు, ఒకప్పుడు ఇలా చేసావు, తినటానికి లేదు, చాలా కష్టపడ్డావు. యేసుక్రీస్తుని గురించి కూడా ఈ సేమ్ సందర్భం. యేసుక్రీస్తుని గురించి ఈరోజు ఏడుస్తున్నారు కదా, ఎప్పుడు ఏడుస్తున్నారు? ఎప్పుడు ఏడవాలి? ఏడవలసిన సమయంలోనే, చింతించవలసిన సమయంలోనే, దుఃఖించవలసిన సమయంలోనే యేసుక్రీస్తు చెప్తున్నాడు నా కోసం ఏడవద్దు అంటాడు. ఆ కాలంలోనే ఏడవద్దు అంటాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇంకా ఆయన సిలువలో, ఈ మనోళ్ళు సిలువలోనే చూస్తున్నారు. సిలువలో చూడాలా, సమాధిలోనే చూడాలా? ఆయన్ని సమాధిలోనే చూస్తావా, సిలువలోనే చూస్తావా? ఎక్కడుంది నీ దృష్టి? ఎలా చూస్తున్నావు ఆయన్ని? ఆయన మహిమ నీకు కనపడుతుందా లేదా? ఎంతటి మహిమ కలిగి ఉన్నాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను నువ్వు అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారిపోద్ది. అయ్యో, నా కోసం తన రక్తాన్ని చిందించాడు, నా కోసం బలైపోయాడు, ఆయన మరణాన్ని నిర్లక్ష్యం చేశాడు, సమాధి గెలిచాడు. అంతేకాదు, యేసుక్రీస్తులో ఏంటి మరణం నిర్లక్ష్యమైంది, జీవమాక్షేత సువార్త వల్ల వెలుగులో వచ్చింది. క్రీస్తు యేసు మృతుల్లోని తిరిగి రావడం ద్వారా జీవంతో కూడి నిరీక్షణ వచ్చేసింది. జీవంతో కూడి నిరీక్షణ అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది నిరీక్షణ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది? యేసుక్రీస్తు వలన.
యేసుక్రీస్తు మరి మన మన జీవితానికి ఇంత వెలుగును మనం ప్రసాదిస్తే ఆయన కోసం ఏడుస్తుంటే నా కోసం ఎందుకు ఏడుస్తాను? నేను శ్రమ పొందాను, సెలవు వేయబడ్డాను, తిరిగి లేచాను, ఇప్పుడు మహామహిమలో ఉన్నాను. నేను ఎంత మహిమలో ఉన్నందుకు మీరు వారవలేక నా కోసం ఏడుస్తున్నారా? మీకేం ఏమైనా పట్టిందా? కొరిందేం పట్టిందా? ఎందుకు ఎడుతున్నారు నా గురించి అనేసి ఆయన చాలా బాధపడతా మమ్మల్ని పంపించాడు ఈ వాక్యం చెప్పమని. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తాం ద్వారా మీకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాం. ఆఖరి దాకేనండి, ఇంకా చాలా ఉంది మీకు. కాబట్టి ఆలోచించేయండి. ఒక వ్యక్తిని గురించి ఎప్పుడు ఆలోచిస్తానే? బాధపడుతున్నప్పుడు ఆలోచించారు. కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోయి అనేక మందికి డబ్బులు సహాయం చేసే పరిస్థితి ఉంది. ఆయన ఎదురుగా కూర్చుని ఆ కోటీశ్వరుడు వస్తే ఆయన ఎదురుగా కూర్చుని ఏడుతుంటే ఎందుకు ఏడుతున్నావమ్మా అంటే, ఓ ఒకప్పుడు నానా నువ్వు ఇలా బతికా అలా బతికో అలా అని అంటే, నన్ను నేను కోటీశ్వరుని అయిపోయాను, నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? ఒకప్పుడే ఏడ్చావంటే పర్వాలేదు. అలాగే యేసుక్రీస్తు సిలువలో శ్రమ పొందుతున్న ఆ కాలంలోనే వీళ్ళు రొమ్ము కొట్టేసుకుంటుంటే నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు దేనికోసం ఏడుతున్నారు? ఆయన కోసమా? ఆయన కోసం ఏడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఇదే ఇప్పుడు మనం చెప్పింది ఉదాహరణ. ఈ ఉదాహరణ చెప్పామన్నమాట. ఈ ఉదాహరణ అంటే ఒకప్పుడు చాలా శ్రమ పొందాడు, కష్టపడ్డ ఆ కాలంలోనే ఆళ్ళీళ్ళు పెట్టింది తిన్నాడు. ఇదిగో బొచ్చి పట్టుకున్నాడు. ఆళ్ళీళ్ళు పెట్టింది తినుకుంటూ బతికాడు. మరి ఒక కాలానికి వచ్చేసేటప్పటికి కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోతే ఆ కోటీశ్వరుడు ఎదురుగా కూర్చుని వీళ్ళు ఏడుస్తున్నారంట. ఆయన కోసం బాధపడదు. నా కోటీశ్వరుడు అయిపోతే నా కోసం బాధపడతారా మీరు? కరెక్ట్ కాదు. అలాగే యేసుక్రీస్తు శ్రమ పొందుతున్న కాలంలోనే నా కోసం ఏడవద్దన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు కోసం మనం ఏడవమనే బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఒకసారి అది ముఖ్య గమనిక. నేటి కాలంలో క్రైస్తవుల్లో కొందరు ఎవరి కొరకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు? ఇది ప్రశ్న. ఈరోజు ప్రశ్న వేస్తున్నాం. యెరూషలేము కుమార్తెలు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నారా? నేటి క్రీస్తు సంఘంలో యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉన్నారు. అది రోదన చే స్త్రీలను పిలవనంపుడి అనేసి అక్కడ ఉందంట లేఖనాల్లో. ఇప్పుడు ఎంత రోదన చేస్తే అంత భక్తి ఉన్నట్టంట. వీళ్ళకి భక్తి ఉన్నట్టంట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు కలిగి ఉన్న ఎంత మహిమ కలిగి ఉన్నాడో, ఆయన కలిగి ఉన్న మహిమను నేను ఇంత మహిమ కలిగి ఉంటే నా కోసం ఏడుస్తున్నారా మీరు అని ప్రశ్నిస్తున్నాడు. ఇందాక ధనవంతుడు చూశారు కదా, దరిద్రుడు ధనవంతుడైపోతే ఆ ధనవంతుడిగా వాళ్ళ ఊరు వస్తే ఏడుస్తుంటే నేను గొప్ప ధనవంతుని అయిపోయాను ఏడుస్తున్నారా మీరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనని సూటి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఒకసారి మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్నందుక మీరు క్రీస్తుని గురించి ఏడుస్తున్నారు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం. యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు చెప్పండి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. ఎక్కడ అధికారం? పరలోకమందు భూమి మీద సర్వాధికారము నాకు ఉంది అని చెప్పినటువంటి యేసుక్రీస్తుని గురించి మీరు ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు మీకు మహిమలో కనపట్లేదా? ఇంకా సిలువలోనే చూస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి అంటే ఆయన పరలోకంలో భూమి మీద సర్వాధికారం కలిగి ఉండటం మీకు ఇష్టం లేదా? ఏడుస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. సాతాను గడ మనకి నేర్పించేస్తున్నాడు. ఇంకా మనం చూద్దాం. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు చేసినందుక మీరు క్రీస్తుని గురించి ఏడుస్తున్నారు. దేవుడు క్రీస్తుని మృతుల్లోని తిరిగి లేపి ఏం చేశాడు? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తును ప్రభువుని ఒప్పుకున్నట్లును, ఆయనను అధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుంటే
ఆయన గురించి మీరు ఏడుస్తున్నారు. ఆయన గురించి ఎడవమని సాతాను కూడా మీకు నేర్పిస్తున్నాడు. అందుకని మీరు ఏడుస్తున్నారు. ఎంత మహిమలో ఉన్నాడు చూడండి. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయన్ని అధికంగా ఇచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఎంత మహిమలో! ఇక కనపట్టలేదా? ఏడుస్తున్నావు ఆయన కోసం, ఆయన కోసం విచారిస్తున్నావు, దుఃఖిస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చూద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్న అధికారం అంటే దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడుగా ఉన్నాడంట. అందుకే మనం ఏడుస్తున్నాం. లేఖనాల్లో అన్నీ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటి? యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఆయన పొందుకున్న మహిమ ఏంటి? లేఖనాల్లో చాలా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల చేత చక్కగా వివరించబడి, అవి మనకి కనపడకుండా చేస్తాడు సాతానుగాడు. అవి మీరు చదవద్దు అంటున్నాడు సాతానుగాడు. దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందిన వాడే మరి పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే మీరు ఏడుస్తున్నారు. ఒకసారి నోట్ దిస్ పాయింట్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళి, చూడండి, ఇది నమ్ముతారా మీరు? నమ్మరా? నమ్మితే చూడండి, ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున నమ్ముతున్నారా? నమ్ము అనేవాళ్ళే ఎడతారు. ఆయన ఇంకా బాధపడుతున్నాడు అనేవాళ్ళే ఎడతారు. అంత మహిమలో ఉన్నవాడు అనేవాళ్ళు ఏడవరు. చూద్దాం. మరొకది, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోక ముందు ఆయనను తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నందుక మీరు ఏడుస్తున్నారు. ఒకసారి ఎంత మహిమలో ఉన్నాడు మీకు అర్థమవుతుందా? ఎఫ్సి పత్రిక 1:20 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో ఉండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా హెచ్చించి పరలోకం ముందు ఆయన తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంటే సమస్తమును పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించి ఉన్నాడు. ఎంత మహిమండి. బైబిల్ చదువుతున్నారా మీరు? ఈ ఏడ్చేవాళ్ళు, ఈ దుఃఖించేవాళ్ళు, రొమ్ము కొట్టుకునేవాళ్ళు బైబిల్ చదువుతున్నారా? క్రీస్తు ఎంత మహిమలో ఉంటే అంత మహిమలో ఉన్న యేసు క్రీస్తుని గురించి ఇప్పుడు ఏడుస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటుంటే ఏమనుకుంటాడు చెప్పండి? ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆయన చింతిస్తున్నాడు మన కోసం. దేవుడు మిమ్ముని గురించి చింతిస్తున్నాడు అనే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మరొక మాట ఏంటి? దూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నందుక మీరు ఏడుస్తున్నారు యేసుక్రీస్తుని గురించి. ఒకసారి ఆలోచింది. ఆయనకున్న మహిమ ఏంటంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన అంతకంటే శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మరి ఆయన కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మహామహుడు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తుని గురించి నేను రొమ్ములు కొట్టుకుంటున్నాను అంటే సైతాన్ అంటున్నాడు. అక్కడ ఈ సైతాన్ బట్టి అయింది వీడికి. సైతాన్నే ఎడుతున్నారు. అంత మహిమలో ఉన్న ఆయన కోసం నువ్వు ఎడుతున్నావా? మనది ఒకసారి ఆలోచించండి. మరొక మాట, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాము అంటాడు. మహిమా ప్రభావములు గలవానిగా ఆయన్ని చూస్తున్నాము. ఎంత మహిమా ప్రభావములు కిరీటము ధరించిన వానికి. ఎబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాము అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా మనం చూస్తే యేసును దేవుడు
యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించినందుక, యేసునంటే దేవుడు లేపాడంట, లేపిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడని ఉంది. అందుకనే మనం ఏడుస్తున్నామా? ఒకసారి ఆలోచింది. అపోస్తుల కార్యము 2:36 మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించిన ఇది ఇశ్రాయేలీల వంశమతరుడిగా తెలుసుకోవాలి అంటాడు. చూడండి, మీరు సిలువ వేశారు ఇశ్రాయేల్లో, కానీ దేవుడు మృతుల్లోండి లేపి ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అందుకనే మన సాతాను ఏడమంటున్నాడా? అందుకనేనా ఆయన పొందిన మహిమను ప్రభువుగా క్రీస్తుగా ఉంటే మనం ఓరవలేకుండా ఆయన కోసం మనం ఏడుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆయన్ని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ చేత హెచ్చించినందుక మీరు ఏడుస్తున్నారు. దేవుడు ఆయన్ని హెచ్చించాడంట. అపోస్తుల కార్యము 5:31 ఇశ్రాయేలీలు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన్ని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించాడంట. అంత మహిమలో హెచ్చిస్తే ఆయన కోసం నేను ఏడుస్తాను అంటే ఏడు చాలా చాలా టైం ఏడ్చేది ఉంది. అక్కడ ధనవంతుడు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట నియమించేందుకే మీరు క్రీస్తుని గురించి అడుగుతున్నారు. యేసుక్రీస్తు ఎందరికి ప్రభు అండి? అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుకనే మనకు ప్రభువేనా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని దేవుడు క్రీస్తుని మృతుల్లో ఉండి లేపాడని నువ్వు నమ్మితే నీకు రక్షణ వస్తుందను. ఇంకా మృతుల్లోనే ఉన్నాడు అని ఏడుస్తాను అంటే నీకు రక్షణ ఉండదు. ఏడుస్తావా? ఏడు. మరి చూడండి, ఎందుకు ఏడుస్తున్నావు? అపోస్తుల కార్యం 10:36 చూస్తే యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటాడు. ఇంకా యేసుక్రీస్తు చెప్తున్న అద్భుతమైన మాట మనం చూస్తే, ఎవడును నా ప్రాణమును తీసుకొనుడు, నా అంతట నేనే దాన్ని పెట్టుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు అని చెప్పినందుక. చూడండి, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడంట, దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి తీసుకుంటానికి అధికారం తీసుకున్నాడు, తిరిగి లేచాడు, అధికారం కలదు అనేసి ఆయన చెప్పాడు. దానికోసమే మనం ఏడుస్తున్నాము. ఒకసారి లేఖనాలు ఏం చెప్తున్నా? అసలు లేఖనాలు చదువుతున్నారా? వాగ్దానాలు చదువుతున్నారా? వాగ్దానం నెరవేర్పు చదువుతున్నారా? ప్రస్తుత కాలంలో మనం ఏం చేయాలి అనేది చదువుతున్నారా? చూడండి, నేను దాన్ని యోహాను సువార్త 10:17-18 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుతున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకుంటకు కూడా నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది ఉన్నాను. నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం కలదు, తిరిగి తీసుకుంటానికి అధికారం. తిరిగి లేచాడు దేవుడు, క్రీస్తును మృతుల్లోండి లేపాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు క్రీస్తుని లేపడు, మనల్ని కూడా తన శక్తి ఉన్న లేపుతాడని నమ్మాలి. యేసుక్రీస్తుని గురించి అయ్యో అనేసి ఆయన కోసం దుఃఖిస్తూ విచారిస్తూ చింతిస్తూ రమ్ములు కొట్టుకుంటూ అయ్యో నా కోసం శ్రమ పొందాం అంటే వేస్ట్ ప్రియులారా. దానివల్ల లాభంలో మన జీవితాలు మార్చుకోవాలి. మన బతుకులు మార్చడానికి ఆయన వచ్చాడు. ఆయన పొందిన శ్రమలో మన జీవితాలు మార్చుకోవాలి. ఆయన కోసం ఏడవకూడదు. యేసుక్రీస్తు అది మీ బతుకులు మార్చుకోండి, మీ పిల్లల బతుకులు మార్చుకోండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఈరోజు కూడా మనం అంతే. ఈరోజు కూడా మన జీవితాల కోసం వస్తున్నారు సంఘానికి, బతుకులు మారు మనసు లేదు, తీసుకున్న బాప్తిజాలు సరైనవి కాదు, పేరుకు మాత్రం క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితులు జీవించుతున్నాం అనే పేరు మాత్రం ఉంది, మృతులుగానే ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి అర్థమవుతుందా లేఖన సత్యం అర్థమవుతుందా? అందరూ చేస్తున్నా నేను చేస్తానని వెళ్ళిపోవటం కాదు. ఒక్కడు వచ్చిన నాకు ఈ బోధ లేకపోతే వెళ్ళిపోతారండి అంటున్నాడు ఒక ఆయన. వాళ్ళు చేసేలాగా మనం చేయకపోతే వెళ్ళిపోతారండి. మన దగ్గర జనాలంటే ఇదేం బంధువుల తోటి కాదు, అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మేపటానికి. పోనీ రక్షణగా కావలసిన వాడే ఇక్కడ ఉంటాడు. సత్యాన్ని ప్రేమించేవాడే ఉంటాడు. యేసుని ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు, వాక్యాన్ని ప్రేమించేవాడు, సత్యాన్ని ప్రేమించేవాడు ఇక్కడ ఉంటాడు. ఒక్కడున్నా చాలు.
ఒక్కళ్ళు లేకపోయినా కానీ నేను ఒక్కడనే ఉంటా. ఒకసారి ఆలోచించి, జనాల కోసమా మనం బోధ చేసేది? కడుపు కోసమా బోధ చేసేది? నా నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. తండ్రి ఎలాగూ, మరొక వచనం, తండ్రి ఎలాగో తనంతటి తానే జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటి తానే జీవము కలిగి ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించినందుకు అని వేడుతున్నావు. తండ్రి తనంతటి తానే జీవము కలిగి ఉన్నాడంట. అలాగే కుమారుడు కూడా తనంతటి తానే జీవము కలిగి ఉన్న తండ్రి తనంతటి తానే జీవము కలిగిన వాడే ఉన్నాడు. అలాగే కుమారుడును తనంతటి తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం, జీవము కలవాడు, తనంతటి తానే జీవము గలవాడు. ఆయన కోసం నువ్వు వేడుతూ ఎందుకు? ఎవరు నేర్పుతున్నారు? నేను సైతాన్ గడా? ఒకసారి ఆలోచన, సైతాన్ గడ దులుపుకోండి, ఆయన్ని తప్పించుకోండి. ఇప్పటికైనా తప్పించుకోవాలి. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దాన్ని లేపుతానని చెప్పాడు. లేచాడా? తన శరీరం దేవాలయాన్ని గురించి 3 దినాల్లో లేస్తాను, 3 దినాల్లో తిరిగి లేస్తానని చెప్పాడు. 3 దినాలు దాని గురించి చెప్తా ఉన్నాడు. మరి లేచాడా లేదా? లేచాడనే ఏడుస్తున్నావా? అలాగే ఉండిపోతే పోయేది అనుకుంటున్నావా? ఏంటి నీ బతుకు, నీ జీవితం ఏంటి? ఎవరు నేర్పుతున్నాడు ఈ సైతాన్ గాడు? యోహాను సువార్త 2:19-20 వచనాల్లో యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని లేపుదనని చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా? 46 సంవత్సరాలు కట్టారంట. 3 దినాల్లో లేపేస్తానంటే ఏంది అనేసి, ఆ దేవాలయాన్ని గురించి కాదు, తన శరీరం అనే దేవాలయాన్ని గురించి 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 దినాల్లో లేపేస్తానంటే వీళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పును. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనను గూర్చి ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనములను ఏసి చెప్పిన మాటలను అప్పుడు నమ్మారంట. లేఖనాలను ఏసి చెప్పిన మాట. మరొక వచనం చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమును అంటాడు. అందుకనే నా దేవుని మహిమ యొక్క తేజస్సు, తత్వం యొక్క మూర్తిమత్వం ఉన్నందుక మనం సాతాను మన్న ఏడమని చెప్తున్నాడా? హెబ్రీ పత్రికలో 1:3 వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అనేండి సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడగు దేవుని కుడిపాశాన ఉన్నాడు అనేసి అక్కడ రాయబడు. 1:4 వచనంలో మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేసి అక్కడ ఉంది. దానికోసం మనం ఏడుతున్నాం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉన్నందుక మీరు ఏడుస్తున్నారు. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల కింద లోపరిచాడంట. అందుకే మనం ఏడుస్తున్నాము. సమస్తము క్రీస్తు పాదముల కింద లోపరిస్తే క్రీస్తు పాదాల కింద లోపరిచిన వాని గురించే మనం ఏడుస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27-28 వచనాల్లో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదనే సంగతి విషయమే. లోపరిచిన వాడు తప్ప సమస్తాన్ని లోపరిచేశాడంట. అంటే దేవుడు తన్ను తప్ప మిగిలిన సమస్తాన్ని యేసుక్రీస్తుకి అప్పగించేశాడు. మరి అందుకే ఏడుస్తున్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఏం చేపిస్తా ఉన్నాడు మనతో సాతానుగా? ఏం చేపిస్తా ఉన్నాడు? మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నదా అని చెప్పినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి ఆయన లోబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు పడిన కష్టాలు, క్రీస్తు పడిన శ్రమలు, వాటన్నింటినీ బట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాలు మార్చుకోవాలి. మన కోసం ఆయన శ్రమ పొందాడు, మన నిమిత్తం ఆయన శ్రమ పొందాడు. మరి ఆయన మన నిమిత్తం శ్రమ పొందితే మన జీవితంలో ఆయన కోరుకునేది ఏది? మన విషయంలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన వచ్చి శ్రమ పొందాడు, ఆయన కోసం ఏడవటం కోసం శ్రమ పొందాడా? లేకపోతే మన ఏం చేయమని ఆయన కోరుకుంటున్నాడు? దేవుడు క్రీస్తుని పంపించిన విషయంలో కానీ, దేవుడు మన విషయంలో ఏం కోరుకున్నాడు? క్రీస్తు తాను అప్పగించుకున్న విషయంలో కానీ, క్రీస్తు మన విషయంలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏం చేయాలి మనం?
ఏం చేయాలంటే మన జీవితాలు మార్చుకోవాలి. మన కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మనకి రక్షణ సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకోవాలి. పొందుకొని మన జీవితాలు మార్చుకుని మనం నిత్య జీవానికి వారసులుగా ఉండి ఇంకా అనేక మందిని నిత్య జీవానికి నడిపించేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని నా కోసం కష్టపడ్డాడు, నా కోసం కష్టపడ్డాడు, నా కోసం కష్టపడ్డాడు అని ఏడుస్తూ మొరెత్తుకుంటూ రొమ్ము కొట్టుకుంటే అది దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. ఒక చిన్న పల్లెటూరు అంట. చిన్న పల్లెటూరులో ఒక చాలా పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఉంటే ఆ పేద వ్యక్తి కుమారుడిని ఏం చేస్తానంటే, నేను చదువుకోలేదు, నా కుమారుడైనా చదువుకోవాలి అనేసి గొప్ప చదువు చదివించాలని ఒక గొప్ప ధ్యేయం ఉంది. నేను ఎంత కష్టపడినా సరే నా కుమారుడు నాకంటే మంచి జీవితం కలిగి ఉండాలి అనేసి ఒక ఆలోచన ఉంది. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి ఆ తండ్రి ఏం చేశాడు, ఆ పల్లెటూరులో ఉన్న చదువంతా పూర్తి చేపించాడంట. ఆ తర్వాత మరి పట్నం పంపించాడు. పట్నం అంటే సిటీ పంపించాడు. సిటీకి పంపించి పెద్ద చదువుల కోసం అక్కడ చదువుతాను. అయితే సిటీకి వెళ్ళిన తర్వాత ఈ కొడుకు ఏం చేస్తా ఉన్నాడంటే మరి తండ్రి పంపించిన డబ్బుల్ని జులాయిగా మరి ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకుంటూ డబ్బులు అయిపోయినాయి మళ్ళీ పంపించు అంటున్నాడండి. చూడండి ప్రియులారా, మరి తండ్రి ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు అది గుర్తించకోకుండా ఏం చేస్తున్నాడంటే నాకు డబ్బులు పంపి అంటుంటే తండ్రి మరి ఉన్నంత వరకు పంపించాడు. ఇంకా కష్టపడుతున్నాడు. పగలు రిక్షా దొక్కి మరి రాత్రి ఏం చేస్తున్నాడంటే కమ్మరి పని చేస్తున్నాడు. ఇదిగో కమ్మరి పని, ఇది ఎర్రగా కాలిన దాని మీద మరి సుత్తి పెట్టి కొట్టాలి, ఆ కమ్మరి పని కూడా చేస్తున్నాడు. పగలు రిక్షా దొక్కుతున్నాడు, రాత్రి నా కొడుకుని బాగా చదివిపోయాలి. కొడుకు ఏం చేస్తున్నాడు, తండ్రి పంపించిన డబ్బుల్ని జులాయిగా మరి ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ చెడు అలవాట్లు నేర్చుకుని మరి చదువుకోవట్లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బులు పంపిపోతే కొడుకు కోపం వచ్చేసింది. ఎందుకు నాకు డబ్బులు పంపించలేదని మరి తండ్రిని అడగటానికి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికాడ తండ్రి లేడు. తండ్రి లేకపోతే పక్కని అడిగాడు, ఏడు మా నాయనేడి, ఏమయ్యాడు, మాకు డబ్బులు పంపించలేదంటే మీ నాయన అప్పుడు వాళ్ళు కాదు చెప్పారు, నాయన నీ చదువు కోసం ఆయన పగలంతా రిక్షా దొక్కుతున్నాడు, రాత్రి అంతా ఆ కమ్మరి పనిలో ఉంటున్నాడు, ఆ ఎర్రగా కాల్చిన నుప్పుల్లోంచి ఎర్రగా కాల్చినటువంటి వాటిని సుత్తి పెట్టి కొట్టుకుంటూ మరి చెమటోడుతూ మరి డబ్బులు పంపిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే ఉంటాడు, వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి కష్టపడే దాన్ని కొడుకు దొంగసాటిగా చూశాడంట. దొంగసాటిగా చూసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, పక్కోళ్ళు చెప్పిన దాన్ని బట్టి, ఈయన చూసిన దాన్ని బట్టి, ఏంటి నా తండ్రి నా కోసం రాత్రి పగలనక కష్టపడుతున్నాడా, పగలు రిక్షా దొక్కుతున్నాడా, రాత్రి కమ్మరి పని చేస్తున్నాడా, మరి ఆ డబ్బులు నాకు పంపిస్తే నేను నా చదువుకోకుండా మరి స్నేహితులతో జులాయిగా ఖర్చు పెడుతున్నానా, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, నా తండ్రి పడిన కష్టానికి సార్థకతగా నా జీవితాన్ని మార్చుకోవాలి, నా కోసం నా తండ్రి మరి ఎంత శ్రమ పొందాడు, ఎంత కష్టపడుతున్నాడు అనేసి జీవితం మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. తండ్రికి ముఖం చూపించలేదు, నేను బాగా చదువుకుని మంచి మార్కులు ఉత్తీర్ణులై, ఫస్ట్ మార్కులు ఉత్తీర్ణులై తర్వాతే నా తండ్రి దగ్గరికి వచ్చి నా తండ్రికి ముఖాన్ని చూపిస్తాను, నా తండ్రి కష్టానికి సార్థకతగా నా జీవితాన్ని మార్చుకుంటానని తిరిగి వెళ్ళిపోయి జీవితాన్ని మార్చేసుకుని బాగా చదువుకుని తిరిగి వచ్చినటువంటి పరిస్థితి, తండ్రికి ముఖం చూపించాడు. ఒకసారి ఆలోచించేయండి, యేసుక్రీస్తు నీకోసం శ్రమ పొందాడు, నీకోసం కష్టపడ్డాడు. దేవుడు క్రీస్తుని మన కోసం అప్పగించాడు. యేసుక్రీస్తు మన కోసం తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన అంతా శ్రమ పొంది కష్టపడి మరి దేనికోసం, నీ కోసం, మన కోసం, పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తండ్రి ఉద్దేశం. మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలని తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆయన గురించి ఏడుతో కూర్చుంటున్నావా, ఆయన గురించి శ్రమ పడుతూ కూర్చున్నావా. ఆ కుర్రోడు నా తండ్రి
శ్రమ పొందుతున్నాడు, కష్టపడుతున్నాడు అనే అక్కడే ఆగిపోలేదు. నా తండ్రి పడిన కష్టానికి సార్థకతగా నా జీవితాన్ని మార్చుకుంటాను. నా తండ్రి ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేరుతాను అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తండ్రి అయిన దేవుని ఉద్దేశము క్రీస్తును మన కోసం అర్పించాడంట, అనుగ్రహించాడు. క్రీస్తు మన కోసం అప్పగించాడు. అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కూడా మన కోసం అప్పగించుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? ఆయన శ్రమ పొందాడు, సిలువలో శ్రమ పొందాడని మనం ఏడవలా, లేకపోతే ఆయన పొందిన శ్రమల కష్టానికి సార్థకతగా మన జీవితాన్ని మార్చుకోవాలా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఏం చేయాలి? నా నిమిత్తము ఏడవకండి, మీకు నిమిత్తము మీ పిల్లల కోసం ఏడవండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటాడు. ఏడవండి. ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం దుఃఖించాలి? ఎవరి కోసం శ్రమపడాలి? ఎక్కడున్నాను? ఏం చేపిస్తున్నాడు? మన జీవితం మార్చుకోవాలా వద్దా? మన జీవితం మార్చుకోవాలి. మనం మార్చుకుని మన జీవితంలో ఆ క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి, దేవ స్వరూపాలుగా మార్చబడాలి, దేవుని స్వరూపములు సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తు వచ్చి కనిపించని తండ్రిని మనకు చూపించిన వాడు యేసుక్రీస్తు. ఈరోజు మనం దేవ స్వరూపాలుగా మార్చబడాలి, దేవుని స్వరూపములు సృజించబడిన నవీన స్వభావం కలిగినటువంటి వారు మనం మార్చబడాలి. యేసుక్రీస్తు పడిన కష్టానికి సార్థకత మన జీవితంలో కలిగించాలి. మన జీవితం కలిగించాలంటే మన పరివర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మన క్రియలు మారాలి, మన ప్రవర్తన మారాలి, సమస్తము మారాలి. ఎక్కడ తీసుకెళ్తున్నాడు సాతానుగాడు? ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఏంటి? ఎవరు చెప్పారు ఇది? తండ్రి చెప్పాడా? యేసు చెప్పాడా? అపోస్తులు చెప్పారా? అపోస్తులు చేశారా? లేకపోతే మన చేయమని పరిశుద్ధాత్మని బోధలు ఎక్కడైనా ఉందా? ఏడవండి. ఆయన కోసం ఏడవండి. క్రీస్తు శ్రమల దినాలని 40 రోజులు పెట్టుకుని ఆ 40 రోజులు కూడా ఆయన కోసం ఆయన పడిన శ్రమల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆయన పడిన శ్రమల్ని శ్రమలకి సార్థకత మన జీవితంలో నెరవేర్చాలంటే మనం మార్పు చెందాలి. ఇంకా చాలా ఉంది ప్రియులరా, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాల్సినవి. ఇప్పటి వరకు విన్న దాన్ని బట్టి మన జీవితం మనం మార్చుకుంటానికి సిద్ధమేనా? ఒకసారి సిద్ధమేనా? మనం మార్చుకోవద్దా? ఏంటి ఇది? ఆయన మహామహుడిగా ఉండి దేవుని కుడిపార్శ నుండి 3 లోకాల్లో అధికారం కలిగి ఉండి మరణం ఎక్కువ, పాతాళం ఎక్కువ, తాళిత్యముల స్వాధీనంలో ఉన్నాయి. ఇదిగో మృతుడనైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడిగా ఉన్నాను అని చెప్పినటువంటి ఆయన కోసం నువ్వు ఏడుస్తున్నావా? నీ బుర్రలో ఇంకేముందా? సిలువే ఉందా? లేకపోతే మహిమలో ఉన్న ఆయన చూస్తున్నావా? మహిమలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరు కనపడాలి నీకు? ఇప్పుడు ఎవరిని చూడాలి నువ్వు? ఒకసారి ఆలోచించండి. ఇంకా అక్కడే చూస్తున్నావా? సిలువలోనే చూస్తున్నావా ఆయన్ని? లేకపోతే సిలువేబడిన క్రీస్తుని చూస్తున్నావా? 3 లోకాలకి అధికారం కలిగి ఉన్నటువంటి ఆ క్రీస్తుని చూస్తున్నావా? ఏ సింహాసనం కనపడుతుంది? 3 లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడు. మరణం ఎక్కువ, పాతాళం ఎక్కువ, తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నా స్వాధీనం. ఇదిగో మృతుడినైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడిగా ఉన్నాను. నా కోసం ఎందుకు ఏడుస్తారు మీరు? ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి చెప్పండి? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా నిమిత్తము మీరు ఏడవన్నది మీ నిమిత్తము మీ పిల్లల కోసం ఏడవాలి. ఏడుద్దామా అలా? నా కొడుకు నా మాట వింటలేదు, దేవుని వాక్యంలో లేడు, నా జీవితం నేను మారలేకపోతున్నాను, పైకి బాగానే కనపడతాం కానీ మన జీవితంలో అంతా డొల్లే ఉంటుంది. పొద్దున్న లేగడు, ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, మరి వాక్యానుసారమైన జీవితం ఉండదు. రకరకాల ఇక అవన్నీ చెప్తే బాగోదు. రకరకాల జీవితాలు మన నిత్య జీవితంలో ఉంటుంది. మరి ఇవన్నీ మానేసి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తూ క్రీస్తు పడిన పాటలకి ఏదైతే కష్టపడ్డాడో దానికి సార్థకతగా మన జీవితాలు మార్చుకుందాం.
ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఇది ఎవరు వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ చెప్పడం కాదు. సాతాను మన ఎన్నో రీతులుగా మోసం చేస్తూ నువ్వే మన భ్రమపరుస్తున్నాడు. నీకే పరలోకము, నీకే నిత్యజీవము, నీకు తప్ప వేరే ఎవరికి కూడా నిత్యజీవము లేదని మోసపరుస్తున్నాడు. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, మరి సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.